హాయ్ వియర్స్, తెలంగాణలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ, బీసీ ఫెడరేషన్, మైనార్టీ, క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా రాజీవ్ యువ వికాసం అనే స్కీమ్ ద్వారా ప్రజలకు 4 లక్షల రూపాయలు రాయితీతో కూడిన రుణాలను అయితే ఇవ్వబోతుంది. అయితే దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్స్ ఆల్రెడీ మొదలయ్యాయి. దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలి అన్న దాని గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో అన్నది చేయడం జరిగింది. పైన కార్డ్స్లో వదిలేస్తాను, మీరు చూడండి. అయితే మీరు అప్లికేషన్ చేస్తున్నప్పుడు మీకు వచ్చే కొన్ని సమస్యలకి అంటే ప్రశ్నలకి సమాధానము నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పబోతున్నాను. సో ఛానల్కి ఇప్పుడు వస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఎందుకనంటే మీలాగా ఇలా సమస్యలు ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళందరికీ ఈ వీడియో రీచ్ కావాలి. మీకు ఒకవేళ ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు వెంటనే సమాధానం ఇస్తాను. సో దీనికి ఎలా అప్లికేషన్ చేసుకోవాలన్న లింక్ కూడా కింద మీకు ప్రొవైడ్ చేస్తాను. అయితే మొదటిగా మీరు అప్లై చేస్తున్నప్పుడు మీరు ఎంత వయసు వాళ్ళు అప్లై చేసుకోవాలి, ఉద్యోగ అర్హత అంటే విద్యా అర్హత ఎంత ఉండాలి, నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు ఉండాలా లేకున్నా అప్లై చేయొచ్చా, ఉంటే ఏ సంవత్సరం అయి ఉండాలి, నెక్స్ట్ వచ్చేసి ఆహార భద్రత కార్డు అంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉండాలా లేకున్నా అప్లై చేయొచ్చా, నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ ఉన్నా లేకున్నా అప్లై చేయొచ్చా, నెక్స్ట్ వచ్చేసి పాన్ కార్డు ఉన్నా లేకుండా అప్లై చేయొచ్చా, ఒకవేళ మీరు అప్లై చేస్తున్న సమయంలో ఆధార్ కార్డు ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తే ఏం చేయాలి, ఒకవేళ మీరు అప్లై చేస్తున్నప్పుడు మీ ఫ్యామిలీలో రేషన్ కార్డులో ఒక 4-5 ఉంటే అందులో ఎంతమంది అప్లై చేసుకోవచ్చు, నెక్స్ట్ వచ్చేసి మీరు కనుక అప్లై చేస్తున్నప్పుడు కార్ కానీ ఆటో కానీ లేదనుకుంటే ఏదైనా వెహికల్స్కి అప్లై చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలా లేదా లేకున్నా అప్లై చేయొచ్చా, ఇలాంటి ప్రశ్నలకి నేను ఈ వీడియోలో సమాధానం అయితే చెప్పబోతున్నాను. సో మొదటిగా ఏజ్ వయసు. సో మీరు కనుక అప్లై చేస్తున్న సమయంలో మీరు కనుక ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే మీ వయసు 21 సంవత్సరం నుండి 55 సంవత్సరాల లోపు కనుక ఉంటే మాత్రం అప్లికేషన్ చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. 21 సంవత్సరాల నుంచి తక్కువ కానీ 55 సంవత్సరాల నుంచి ఎక్కువ కానీ ఉంటే మాత్రం అప్లికేషన్ చేసుకోవడానికి కుదరదు, అది అప్లికేషన్ చేస్తున్నప్పుడు తీసుకోవడం లేదు. నెక్స్ట్ వచ్చేసి బీసీ ఫెడరేషన్, మైనార్టీ, క్రిస్టియన్ మైనార్టీ వాళ్ళకు కూడా వయసు వచ్చేసి 18 నుంచి 55 సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది. 18 కంటే తక్కువ 55 కంటే ఎక్కువ ఉంటే మాత్రం అప్లికేషన్ తీసుకోవడం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే విద్యా అర్హత గురించి మాట్లాడితే మాత్రం ఎవరైనా అప్లై చేసుకోవడానికి అర్హులే. ఎందుకంటే మీరు అప్లికేషన్ చేస్తున్నప్పుడు అక్కడ మీకు ఇలిటరేట్ అంటే నిరక్షరాస్యులు, నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్సి ఫెయిల్ పాస్, నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మీరు ఐటీఐ పాలిటెక్నిక్ చేసిన అప్లికేషన్ పెట్టుకోవచ్చు, ఇంటర్మీడియట్ పాస్ అయినా ఫెయిల్ అయినా పెట్టుకోవచ్చు, నెక్స్ట్ డిగ్రీ పాస్ అయినా ఫెయిల్ అయినా పెట్టుకోవచ్చు, పీజీ పాస్ అయినా ఫెయిల్ అయినా పెట్టుకోవచ్చు, 8th పాస్ అయినా ఫెయిల్ అయినా పెట్టుకోవచ్చు. ఆయన ఆప్షన్స్ అయితే చూపడం జరుగుతుంది. అంటే దీని అర్థము మీరు చదువుకోకున్నా అప్లికేషన్ పెట్టుకోవడానికి అర్హులే. సో ఇందులో ఎలాంటి డౌట్స్ మీరు పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఏ సంవత్సరంది ఉండాలి అంటే అప్లికేషన్ చేస్తున్నప్పుడు నేను అప్లికేషన్ చేస్తుంటే 22, 23, 24 సంవత్సరాలకి ఏ ఇయర్ది పెట్టినా కూడా దాదాపుగా అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. అంతకు ముందుదైనా కూడా అప్లికేషన్ పెడితే తీసుకోవడం జరుగుతుంది. కానీ లేటెస్ట్ది 23 కానీ 24 కానీ 25 కానీ మీరు కనుక పెడితే మాత్రం అప్డేటెడ్ది పెడితే మాత్రము మీకు ఇలాంటి ఇబ్బంది లేకుండా మీ యొక్క క్యాండిడేట్స్ని ఎలిజిబిలిటీ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, అంటే అర్హులను ఎంపిక చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో నా చాయిస్ ఏంటంటే మీరు కంపల్సరీ 24 కానీ 25వ సంవత్సరంది కానీ తీసుకోండి, బెటర్. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ సెక్యూరిటీ కార్డు అంటే ఆహార భద్రత కార్డు. మీరు గుర్తుపెట్టుకొని ఆహార భద్రత కార్డు లేకుండా మాత్రము మీరు ఏమి చేయడానికి లేదు. ఒకవేళ మీరు ఫుడ్ సెక్యూరిటీ కార్డు, ఆహార భద్రత కార్డు, రేషన్ కార్డు లేకుండా అప్లికేషన్ పెట్టుకుంటే మాత్రం మీ యొక్క ఆధార్ కార్డ్ మీద ఇలా
అప్లికేషన్ పెట్టుకోవడానికి లేదు అని రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ నెంబర్. బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెడుతున్నప్పుడు మీరు బ్యాంక్ ఖాతా అని మీరు పెట్టుకుంటున్న సిటీ, విలేజ్, మీరు ఉంటున్న లొకేషన్లో ఏ బ్యాంక్స్ ఉన్నాయో ఆ బ్యాంక్స్ అన్ని చూపించడం జరుగుతుంది. అందులో మీకున్న బ్యాంక్ ఒకవేళ లేదనుకున్నా మీకు దగ్గరలో ఉన్న బ్యాంక్ని అకౌంట్ లేకున్నా కూడా సెలెక్ట్ చేసుకోండి. అకౌంట్ లేకున్నా సెలెక్ట్ చేసుకోండి, లేదనుకుంటే అకౌంట్ తీసుకున్నాక సెలెక్ట్ చేసుకోండి. ఎందుకు లేకున్నా సెలెక్ట్ చేసుకోండి అంటున్నా అంటే ఇది కేవలము ఓన్లీ బ్యాంక్ అకౌంట్ ఏడుంది అని అడగడం జరుగుతుంది అని అకౌంట్ నెంబర్ ఇవ్వండి అని ఎక్కడ అడగడం లేదు. కాబట్టి మీ దగ్గరలో ఉన్న బ్యాంక్ని మీరు అకౌంట్ తీసుకోగలుగుతాం అనుకున్నప్పుడు ఆ బ్యాంక్ నేమ్ని ఇచ్చేయండి. సో ఆ బ్యాంక్ని క్లిక్ చేయగానే అది ఏ లొకేషన్లో ఉన్నది, దాని ఐఎఫ్ఎస్సి కోడ్ అన్నది రావడం జరుగుతుంది. సో బ్యాంక్ అకౌంట్ ప్రస్తుతానికి లేకున్నా మీ దగ్గరలో ఉన్న అకౌంట్ని సెలెక్ట్ చేసేసుకొని తర్వాత అకౌంట్ తీసుకున్నా ఎలాంటి ఇబ్బంది కలగదు. నెక్స్ట్ వచ్చేసి పాన్ కార్డ్ అండి. ఇది పెద్ద సమస్య అందరికీ. మరి పాన్ కార్డులో 2 రకాలు ఉన్నాయి. మీరు అప్లికేషన్ చేసేటప్పుడు పాన్ కార్డ్ కంపల్సరీ ఇక్కడ చూడండి స్టార్ మార్క్ అని ఉంది కదా, సో పాన్ నెంబర్ స్టార్ అని రాసి ఉంది చూడండి. అట్లాంటి సమయంలో మీరు కంపల్సరీ పాన్ నెంబర్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని అప్లికేషన్స్ చేస్తున్నప్పుడు పాన్ నెంబర్ ఆప్షనల్ అని ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఎప్పుడు జరుగుతుందంటే ముఖ్యంగా నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ నేను అప్లికేషన్ చేస్తున్నప్పుడు ఒక ఎలక్ట్రిక్ షాప్ అని పెట్టుకున్నాను. ఓకే, అంటే మీరు స్టార్టింగ్లో మీరు సెక్టార్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్లో నేను ఎలక్ట్రిక్ షాప్ అని పెట్టుకోవడం జరిగింది. అప్పుడు పెట్టుకుంటే అప్లికేషన్ చేస్తుంటే పాన్ నెంబర్ అన్నది ఆప్షనల్ అని రావడం జరిగింది. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు సెలెక్ట్ చేసుకున్న సెక్టార్లో మీరు సెలెక్ట్ చేసుకున్న స్కీమ్ అన్నది దాని ఎలా ఉంటుంది అంటే దాని స్కీమ్ కనుక ఒక 4 లక్షల రూపాయల వరకు ఉండుంటే మాత్రం, అంటే గరిష్ట యూనిట్ విలువ కనుక 4 లక్షల వరకు ఉండుంటే మాత్రం కంపల్సరిగా మీకు పాన్ నెంబర్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ మీకు పాన్ నెంబర్ ఇలా ఆప్షనల్ అని కనిపిస్తే మాత్రం మీరు పాన్ నెంబర్ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది పాన్ నెంబర్ ఆప్షనల్ అని ఉన్నప్పుడు మీరు అప్లోడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు పాన్ నెంబర్ని. అయితే గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం మీరు ఎంపిక చేసుకున్న సెక్టార్లో మీరు ఎంపిక చేసుకున్న స్కీమ్ మీద ఆధారపడి ఉంటుంది. అలాగే మీకు ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. ఇక్కడ నేను మళ్ళీ ఒక ట్రాన్స్పోర్ట్ సెక్టార్లో 3 వీలర్ వెహికల్, ఆటో, డీజిల్ని సెలెక్ట్ చేసుకున్నాను. అంటే నేను ఆల్రెడీ స్టార్టింగ్లో సెక్టార్లో ట్రాన్స్పోర్ట్ సెక్టార్లో 3 వీలర్, ప్యాసింజర్, ఆటో, డీజిల్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ నాకు గరిష్ట యూనిట్ ధర 4 లక్షలు చూపించడం వల్ల నాకు కంపల్సరీగా ఇక్కడ పాన్ నెంబర్ అన్నది అడగడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కంపల్సరీగా పాన్ నెంబర్ని కొన్నిసార్లు అడగడం జరుగుతుంది. అది మీ ఎంపిక చేసుకున్న కంపల్సరీ సెక్టార్ యొక్క స్కీమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇదండి పాన్ నెంబర్కి సంబంధించి కంపల్సరీ ఆప్షనలా లేదనుకుంటే కంపల్సరీ అన్నది నన్ను చాలామంది కామెంట్ చేయడం ద్వారా నేను సపరేట్గా చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అప్లోడ్ చేసేటప్పుడు కూడా మీ పాన్ నెంబర్ అన్నది కంపల్సరీగా రెడ్ మార్క్ తోటి ఉంటే మాత్రం కంపల్సరీగా అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కొంతమందికి ఆధార్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని రావడం జరుగుతుంది. అయితే ఇది ముఖ్యంగా ఎవరికి జరుగుతుందంటే గడిచిన 4-5 సంవత్సరాలలో ఎవరైనా బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, మైనార్టీ కానీ, క్రిస్టియన్ మైనార్టీల ద్వారా, ఎంబీసీ ద్వారా, ఏదైనా కార్పొరేషన్ ద్వారా మీరు కనుక రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏదైనా అప్లికేషన్ పెట్టుకుంటే కనుక ఆల్రెడీ మీకు ఒక బెనిఫిషరీ ఐడి వచ్చి ఉంటే మాత్రం ఆధార్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుంది. అలాంటి వాళ్ళకి ఇలా ఈ సమస్య రావడం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళు మళ్ళీ ప్రస్తుతానికి అయితే అప్లికేషన్ చేసుకోవడానికి కుదరదు. ఇంకో రకం కూడా ఉన్నారు. ఏంటంటే కొంతమంది తెలిసి తెలియక ఆల్రెడీ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసేసి సబ్మిట్ చేయడం వల్ల వాళ్ళకు కూడా బెనిఫిషరీ ఐడి వచ్చి ఉంటుంది. సో అలాంటి వాళ్ళకు కూడా సేమ్ ఆధార్ కార్డ్ మీద మళ్ళీ అప్లికేషన్ చేసుకోవడానికి కుదరదు. గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి బెనిఫిషరీ ఐడి పాతది అయినా అంటే గత 5 సంవత్సరాలు కానీ లేటెస్ట్గా మీరు తెలిసి తెలియక చేసిన వన్స్ బెనిఫిషరీ ఐడి వస్తే మాత్రం మీరు ఏం చేయడానికి కుదరదు. నెక్స్ట్ వచ్చేసి ఫ్యామిలీలో ఎవరు అప్లై చేసుకోవాలి, ఎంతమంది అప్లై చేసుకోవాలి అంటే ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది
మంది అప్లై చేసుకోవడానికి కుదరదు. ఒకరు అప్లై చేసుకోండి. ఎందుకనంటే మీకు అందరు ఉన్నాం కదా, అందరు అప్లై చేసుకుంటే అందరికి ఇచ్చే అవకాశం చాలా తక్కువ. ఎందుకనంటే ఇది కేవలము ఒక 5 లక్షల మందికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది తెలంగాణలో. ఒక్కో నియోజకవర్గంలో 4500 కాబట్టి ఒక ఫ్యామిలీలో ఒక్కరే అప్లై చేసుకోండి. ముఖ్యంగా మీ ఫ్యామిలీ మెంబర్లో మహిళ కానీ వికలాంగులు కానీ అయ్యి ఉంటే మాత్రం వాళ్ళ పేరు మీద చేయండి. ఎందుకంటే ఉన్న వారిలో మహిళలకు కానీ వికలాంగులకు కానీ ఎక్కువగా అవకాశం అయితే ఉండడం జరుగుతుంది. సో ఇదండి రేషన్ కార్డు గురించి. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఆటో కానీ కార్ కానీ ట్రాక్టర్ కానీ 3 వీలర్ ప్యాసింజర్ ఆటో డీజిల్ కానీ ఇలా ఈ ట్రాన్స్పోర్ట్ సెక్టార్లో కనుక సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకు మాత్రం కంపల్సరిగా డ్రైవింగ్ లైసెన్స్ నెంబరు అలాగనే బ్యాడ్జ్ నెంబరు అలాగనే పాన్ నెంబర్ని అడగడం జరుగుతుంది. డ్రైవింగ్ లైసెన్స్ నెంబరు, డ్రైవింగ్ లైసెన్స్ ఎప్పుడు ఇష్యూ చేశారు, బ్యాడ్జ్ నెంబరు, బ్యాడ్జ్ ఎప్పుడు ఇష్యూ చేశారు, పాన్ నెంబర్ ఇవి మాత్రం కంపల్సరీ అడుగుతుంది. వాళ్ళకు మాత్రము పాన్ కార్డు, నెక్స్ట్ డ్రైవింగ్ లైసెన్స్, నెక్స్ట్ వచ్చేసి డ్రైవింగ్ లైసెన్స్ ఫ్రంట్ బ్యాక్ అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది డ్రైవింగ్ లైసెన్స్ ఎవరికి అడుగుతుంది అన్న దాని గురించి. సో ఇదండి మొత్తానికి ఈ యొక్క రాజీవ్ యువ వికాసం యొక్క స్కీమ్కి సంబంధించిన పూర్తి సమాచారము. ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మాత్రము కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.